దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 22వ తేదీ జూన్ మాసము 2026 సంవత్సరం పరిశుద్ధాత్మ ధ్వని అంతర్జాతీయ పరిచర్యలకు ఈరోజు ఇంకొక వాగ్దానంతో మనము ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు కృపించాడు. నిజంగా ఇంకొక వాగ్దానము అనే కంటే ఇంకొక అవకాశము. రేపు అని అనడం ఎంత సింపుల్ అంటే, కానీ ఒక రాత్రి గడిస్తేనే ఒక పగలు వస్తుంది. అదేవిధంగా మన జీవితాల్లో భూత భవిష్యత్తు వర్తమాన కాలములు అని కాలాన్ని చాలాసార్లు తెలుగులో మాట్లాడుకున్నాం, ఆడిపోసుకునే వాళ్ళంగా ఉంటాం. చాలాసార్లు క్రైస్తవులకి ఉన్న ఒక పాడుబుద్ధి ఏంటంటే సతాన్ గడి మీద పడేడుతూ ఉంటాం. తెలుగులో మాట్లాడుకున్నాం. ఈ సాతాన్ని పదే పదే తలుచుకుంటూ ఉంటాం. ఎంతగా తలుచుకుంటామంటే వాడికి బోర్ కొట్టేటంతగా కూడా ప్రతి మాటకి సాతాన్ మీదే పడేడుతూ ఉంటాం. ఎందుకని ఆడు కూడా బతకాలి కదా, పాపం. చాలా విచిత్రంగా ఉంటుంది కదా. ఒకటి కాలం మీద పడేడుతాము. అదేంటండి ఇలా చెప్తున్నారు, ఊరుకోండి, అలా కాదు, మన మనసులో మాట చెప్తున్నాం అంటే చాలాసార్లు ఈ కాలాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. అదే కళలు కనడం అని. కళలు కనడం అంటే ఏంటంటే మంచం నుంచి దిక్కుపడిపోవడమే కళ కనడం అనమాట. అంటే ఇప్పుడు యోనా గారు ఉన్నారు కదా, యోనా గారికి ఏం అవ్వాలా, హ్యాపీగా కలగంటున్నాడు. కానీ బయట జరిగిందంతా తుఫాను గాలి వీచి కొడుతుంటే ఈయన హ్యాపీగా బొగ్గుండి కలగంటున్నాడు. అప్పుడు ఏం జరిగిందంటే, ఓయి నిద్రపోతా, ఎంత మంచి టైటిల్లో. కాబట్టి చుట్టూ జరుగుతుంది కానీ హ్యాపీగా నిద్రపోతున్నాడు. కారణము యోనాకి కళ లేదు. యోనా కళ చెదరగొట్టేశాడు. యోనా తన మార్గంలో ప్రశాంతంగా వెళ్ళిపోతున్నాడు. కానీ అది నాశనం. అక్కడ చేప సిద్ధంగా ఉంది నోరు తెచ్చుకుని, యోనా రావా కాదు, రానా యోనా అన్నట్టు అన్నమాట. చాలా విషయాల్లో మనం ఏది విత్తుతామో అదే పంటకు వస్తాం. ఎందుకని యోనా ఎక్కడికి వెళ్ళాలా? నినివేకి వెళ్ళాలి. కానీ యోనా ఎక్కడికి వెళ్ళిపోయాడు? తర్షీష్కి వెళ్ళిపోయాడు. మన జీవితంలో వెళ్ళవలసింది ఒక చోటికి, కానీ మనకు అక్కడికి ఇష్టం ఉండదు కనుక ఇంకో చోటికి వెళ్ళిపోతాం. అంటే మనము తెలిసే కాదు, తెలియక కాదు, అన్నీ తెలిసే మనకి నచ్చక కనుక మనకు నచ్చిన మార్గంలో వెళ్ళిపోయేదే మనము విత్తే విత్తనము. కనుక నీకు నచ్చిన దానికోసం విత్తుతున్నావు, కానీ పంట కోసేటప్పటికి నచ్చని దాన్ని కోసుకోవాల్సి వస్తుంది. అక్కడ నచ్చనిది అని అంటే ఈ రేపు అనేది లేకపోతే, అవకాశము అనేది ఇవ్వబడకపోతే, సెకండ్ ఛాన్స్ అనేది ఇవ్వబడకపోతే యోనా కథ అయిపోయింది. దేవుడు ఇంకొక వ్యక్తిని ఎంచుకోవాలా. కానీ యోనా చేపకడుపులోకి వెళ్ళిపోయాడు. హ్యాపీగా ఇప్పుడు నిద్రపడుతుందా? నిద్రపడి కుమ్మిలి కుమ్మిలి ఏడుస్తూ, ప్రాణం పోయినా బాగున్నావు, అటు ప్రాణమో పోదు, ఇటు బయటికి రాలేవు, బంధించబడిన స్థితిలో గుండెలు పగిలేటట్లు ఏడ్చాడు. అప్పుడు ఒప్పుకున్నాడు, నువ్వు దేవుడవు, నీ మార్గములు సత్యములు, నీ కృప జీవిత కాలం ఉంటుంది. నేను పారిపోయాను. మన జీవితాల్లో చాలాసార్లు పారిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అందులో నేను మొట్టమొదటి వాడిని. పారిపోవడం వల్ల మనం ప్రశాంతంగా ఉంటాము అనుకుంటాము, సమస్యలకి దూరంగా ఉంటాము అనుకుంటాము. కానీ నిన్ను పారిపోవడానికి చేయడు దేవుడు, నిన్ను ప్రశాంతంగా ఉంచడానికి చేశాడు. కానీ ఆ ప్రశాంతత నీవు పారిపోవడం వల్ల దొరకదు. ఆ సమస్య అక్కడే నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, మోషే పారిపోయాడు కానీ ఫరో ఎత్తుకి పంపుతున్నాడు. ఆ సమస్య అక్కడే ఉంది, ఆ ఫరో అక్కడే ఉన్నాడు. కానీ చంపజూచిన ఫరో చనిపోయాడు. కానీ పరిపాలన వలన సమస్యలు ఇంకా ఎక్కువ అవుతాయి. ప్రశాంతత కోల్పోతావు. ఎందుకంటే అది నిన్ను వెంబడిస్తూ ఉంటుంది. ఈ రోజున ఇటువంటి గొప్ప వాగ్దానము మనం నేర్చుకోబోతున్నాము. ఆత్మను బట్టి విత్తువాడు నిత్య జీవము అని పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు నిత్య జీవము అని పంట కోయును. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 8వ వచనం, పూర్తి వచనము, ఏలయనగా తన శరీర ఇచ్చలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను
పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవము అని పంట కోయును. రెండు స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా. శరీరము ద్వారా విత్తువాడు, ఆత్మ ద్వారా విత్తువాడు. ఇవి రెండు చాలా విషయాల్లో మనము కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. అందుకని శరీరాన్ని కంట్రోల్ చేసేది మనస్సు, మైండ్. అయితే ఈ ఆత్మని కంట్రోల్ చేసేది హృదయం, హార్ట్, ప్యాషన్. ఇది ఫ్యాషన్ కి స్థానం ఇస్తుంది, ఇది ప్యాషన్ కి స్థానం ఇస్తుంది. ఇది లోకంలో అందంగా కనబడడానికి ప్రయత్నం చేస్తుంది, ఇది దేవుని ఎదుట శుద్ధ హృదయంతో కనబడడానికి ప్రయత్నం చేస్తుంది. ప్యాషన్ అంటే నీ జీవితంలో దేని కోసము నువ్వు ప్రాకులాడుతున్నావు? ఆ నలుగురి కోసం ప్రాకులాడుతున్నావా? ఆ సృష్టికర్త అయిన దేవుని కోసము ప్రాకులాడుతున్నావు? ఈ నలుగురు భూమిలో ప్రాణం ఉన్నంత వరకే ఆ సృష్టికర్త తల్లి గర్భంలో నీవు పుట్టక ముందే. కనుక ఈ శరీరము మన్నైపోద్ది, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోద్ది. ఈ శరీరాన్ని విత్తేవాడు ఆత్మను బట్టి విత్తేవాడు. ఏంటి తేడా? రండి. అందుకనే కదా ఇవి ఆత్మీయ పాఠాలు అయి ఉన్నాయి. ఒకసారి ఇంగ్లీష్ లో మనం చూసినప్పుడు సో సింపుల్, మనం చదువుకోవాల్సింది ఇక్కడ మనం చూసినప్పుడు న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ చాలా బాగుంది. ఏమంటున్నాడు? దోస్ హూ లివ్ ఓన్లీ టు సాటిస్ఫై దేర్ ఓన్ సిన్ఫుల్ నేచర్ విల్ హార్వెస్ట్ డికే అండ్ డెత్ ఫ్రమ్ దట్ సిన్ఫుల్ నేచర్. అంటే నీ యొక్క ఈ లోకములో భోగ భాగ్యములను, లేకపోతే ఈ లోకము యొక్క ప్రతి ఇచ్చను, లేకపోతే శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మము, దీనిని తృప్తిపరచడానికి దేవుడు ఇస్తానన్నాడే. ఇక్కడే కదా మన మెయిన్ ప్రాబ్లము. ధనవంతుడు లాజరు కథ కూడా నేర్చుకున్నాం. అంటే దేవుని వెంబడిస్తే పేదరికంలో దరిద్రం, నా అంత స్టైల్లో ఇంకోటి ఉండడు. అంటే మనము పాస్టర్ అనే వెంటనే తెలబట్టేసుకోవాలా, గొంగడు కూడా? నో యార్, ఇట్స్ నాట్ లైక్ దట్. ఎప్పుడైతే మన జీవితంలో చాలా విషయాల్లో దేవుణ్ణి ఆయాసపరచువారుగా ఉంటాము, కారణము మన అండర్స్టాండింగ్ లో దేవుణ్ణి పెట్టడానికి. అక్కడ అలా కాదు. దేవుడు పై రూపానికి విలువ ఇవ్వడు, నీ అంతరంగంలో ఉన్న ప్రతి నిర్ణయానికి విలువ ఇస్తూ ఉంటాడు. ఎలా? ఇక్కడ ఇంకేమంటాడు? ద సింపుల్ నేచర్, స్వభావాన్ని బట్టి మన అలంకరణ ఉంటుంది. అలంకరణ చేసుకోవడం తప్పు కాదు, కానీ నీ స్వభావము నీ అలంకరణని చూపిస్తుంది. బట్ దోస్ హూ లివ్ టు ప్లీజ్ ద స్పిరిట్ విల్ హార్వెస్ట్ ఎవర్ లైఫ్ ఫ్రమ్ ద స్పిరిట్. అంటే ఆత్మ నిత్య జీవాన్ని ఇస్తుంది. అంటే నీలో ఉన్న ఆత్మకి మరణము లేదు, అందులో జీవం ఉంది. ఈ ఆత్మకి ఆలయమే దేవాలయం, ఆత్మ ఆలయం, పరిశుద్ధ ఆత్మ ఆలయం. సో నీవు దేవుని ఆలయమై ఉన్నావు, నీలో దేవుని ఆత్మ ఉంది. ఈ దేవుని ఆత్మ పరమాత్మకి చేరడమే జీవిత ప్రయాణం. కనుక మనము వాక్యపు లోతుల్లోనికి వెళ్లే ముందు ఒక్కసారి ఆలోచిద్దాం. ఇక్కడ పౌలు గారు ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు అని మనం చూసినప్పుడు, ఈ గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఒక సింపుల్ ఈక్వేషన్ మనకి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఏమని? 7వ వచనం, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడ్డాడు. అంటే ద వెరీ ఫస్ట్ థింగ్ మోసం. ఏంటి మోసం? చాలా మంది మోసపోతున్నాం. నన్ను ఎంతమంది అన్నారు? ఒక మాట చెప్పిన, మోసం అనేది లేదు లోకంలో. దేవుడు లోకంలో ఏమీ ఇవ్వాల, ఒకటే ఇచ్చాడు, దేవుడినే ఇచ్చాడు. మోసము అంటే ఏంటంటే అది నిన్ను ఆకర్షించింది, నీవు నమ్మావు, నీవు వెంబడించావు. మోసము అనేది లోకంలో లేదు. మోసము అనేది మొట్టమొదట ఆ మాట వాడింది ఎవరు తెలుసా? అవ్వ. నేను మోసపోయాను, నన్ను సర్పము మోసగించింది. సర్పము మోసగించలేదు, మోసం చేయలా, ఆశ చూపించింది. అంటే అర్థం ఏంటంటే దురాశ గర్భము ధరించి పాపము కనును, పాపము పరిపక్వమై మరణమును కనును. ప్రతి ఒక్కడు కూడా ఏడవబడతాడు. వాడు దేనికి అంటే, అందుకే చెప్తున్నాడు, శోధన అనేది రాదు, శోధన అనేది నిన్ను ఏడవగొట్టేది. నీవు ఎప్పుడైతే ఖచ్చితమైన నిర్ణయం చేస్తావో, ద స్టేబుల్ మైండ్. ఈ స్టేబుల్ మైండ్కి ఫిలాసఫీ ఏం చెప్తుందంటే, ఇప్పుడు భూమి ఉంది కదా, భూమి మీద చెక్కేసామనుకో, ఏంటి చెక్కేసాడని అయినా నడిచిపోతాం.
ఇదే చెక్క కాలం ఉందనుకోండి, అటు ఇటు చిన్నదే, కాలం మీద వేసామనుకోండి కొంచెం జాగ్రత్తగా నడిచేస్తాం. కానీ అందరూ వెళ్తారు, దాటి వెళ్తారు. ఇందులో అంత పెద్ద భయం ఏమీ ఉండదు, వెళ్తారు. మరి చెక్క మీద, ఈ తాటి ముద్దు మీద, వాటి మీదే కదా వెళ్తాము పల్లెటూరులో. ఓకే, ఫైన్. అయితే ఇవే పక్క పక్కనున్న 2 బిల్డింగ్ల పైన ఒక చెక్క వేశారనుకోండి, ఎంతమంది వెళ్తాం? వెళ్ళం. కారణం ఏంటి? చచ్చిపోతామనే భయము. ఈ భయము నిన్ను వెళ్ళనివ్వదు. కారణము మరణము అనే భయములో నీ అల్టిమేట్ గా ప్రతిదీ కూడా, నీవు ఏ పని చేయాలన్నా కూడా మొట్టమొదట నీకు హాని కలగకుండా ప్రయత్నం చేయడానికి చేసే కంట్రోల్ నీ మనసులో ఉంది. అది మైండ్ కంట్రోల్. కనుక చదవనివ్వదు. చదివితే ఆ మైండ్ నీకు కష్టపడాలి. కనుక అదే ఫోన్ పట్టుకుని ఇలా 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 రెస్ట్ లో ఉంటుంది. అది కష్టపడడానికి ఇష్టపడదు. నాకు తెలిసేది కాదు, ఈ సయాటికా నొప్పి వచ్చినప్పుడు ఇలా ఉండేవాడిని. అందరూ అనేవాళ్ళు ఏంటి వంకరగా నిలబడ్డామని. నాకు తెలిసేది కాదు. ఎందుకు? మైండ్ ఇలా ఉంటే అక్కడ నొప్పి ఉంది కనుక ఉండనిచ్చేది కాదు. అంటే వీఆర్ ఆల్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ ద మైండ్. నీవు నీ మనస్సు కంట్రోల్లో ఉన్నావు. ఈ మనస్సు నిన్ను డ్రామా కట్టిస్తూ ఉంటుంది. కనుక ఈ శరీరానికి ఏమేమి ఇష్టాలో, అంటే ఇక్కడ ఎప్పుడైతే 6:7 చెప్తున్నాడు పౌలు, మోసపోకుడి, దేవుడు విక్రింపబడ్డు, దేవుడు దానికి బాధపడ్డు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయి. ఇక్కడ దేవుడు విక్రింపబడడు అని తెలుగులో ఉంది, ఇంగ్లీష్ లో గాడ్ ఈజ్ నాట్ ఇన్జస్టిస్. దేవుడు అన్యాయస్తుడు కాదు. కారణం ఏంటి? తన శరీర ఇచ్ఛను బట్టి కనుక మేలు చెడు యందు విసుగక మేలు చేసిన యెడల తగిన సమయమందు దేవుడు సమస్తము సమకూరుస్తాడు. కనుక ఇక్కడ మనము నేర్చుకోవాల్సిన వాక్య భావము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఏమంటుందంటే, మనం అందరము కూడా అపరాధముల చేత పాపముల చేత చచ్చినవారు, క్రీస్తుతో బ్రతికించాడు. ఎలాగా? ఇప్పుడు ఈ వాయు మండల సంబంధమైన అధిపతి అనగా అవిధేయులైన వారిని ప్రేరేపించు శక్తి, ప్రేరేపణ. సో నిన్ను ఇన్స్పైర్ చేస్తారు, నిన్ను మోటివేట్ చేస్తారు, నిన్ను ఎంత లేదు అంత బూస్టప్ చేస్తారు. స్టెరాయిడ్స్. ఈ స్టెరాయిడ్స్, ఈ డ్రగ్స్ ఏం చేస్తాయంటే క్షణిక కాలంలో డోపింగ్ అంటారు. ఈ డొపమైన్ ని కంట్రోల్ చేసేదే డోపింగ్. డొపమైన్ అంటే ఏంటంటే నీలో ఒక కసి, నీలో ఒక చేయాలనే పట్టుదల, ఆ పంతాన్ని, అందుకే ఈ డొపమైన్ రిలీజ్ అయ్యే కొద్ది దాని కంట్రోల్లోకి వెళ్ళిపోతా ఉంటాం. ఇది మైండ్ లో ఉన్న దానిని డోపింగ్ అంటారు. అందుకే అథ్లెట్స్ కి ఎప్పుడైతే ఈ డోపింగ్ ఉంటాడో వాడు పరిగెట్టడు. ఆ వాడిలో ఉన్న డ్రగ్ మైండ్ ని కంట్రోల్ చేసి పరిగెట్టడం చేస్తుంది. చాలా సార్లు మనము ఇది మర్చిపోతాం. అందుకే ప్రతి ఒక్కరికి అథ్లెట్స్ కి డోపింగ్ టెస్ట్ చేస్తారు. వీడు డ్రగ్స్ తో పరిగెడుతున్నాడా, అందుకే తాగినోడు తాగుడుతో మాట్లాడుతున్నాడా, నిజంగా మాట్లాడుతున్నాడు. కోపమిష్టుడు కోపిష్టితో మాట్లాడుతున్నాడా, నిజంగా మాట్లాడతాడు. కనుక చాలా విషయాల్లో వీఆర్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్. అదే ప్రేరేపణ. యు ఆర్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్. ఎప్పుడైతే నీవు ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతున్నావు, నీవు చేసేస్తావు, అని చంపేస్తావు. ఇది సైకాలజీ అంటారు. అంటే నీ మైండ్ ని వాడు కంట్రోల్ చేస్తున్నాడు. కనుక నీ మైండ్ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది, నువ్వు చచ్చిపోతావు. ఇక్కడ ఏమన్నాడు? అధిపతిని. కనుక ప్రపంచ ధర్మము చెప్పున వారితో కలుసుకుని శరీరము యొక్క మనస్సు బాధపడిందండి. మనస్సు అండి, ఈ మనస్సు చంచలమైన మనస్సు, ఈ మనస్సు భ్రష్టమైన మనస్సు, ఈ మనస్సు చెడిపోయిన మనస్సు. మనసాజ్ఞ పెద్దాం. కనుక మనము దురాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె అయినా దేవుడు కరుణా సంపన్నుడై ఉంది. ఇది 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 అంటే మనం ఏం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము? రోమియోకు రాసిన పత్రిక 13:14 మెట్టుకు మరువైన యేసుక్రీస్తును ధరించు. అంటే యేసుక్రీస్తు స్వారూప్యములోనికి మనము మారిన వారమై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు కాక అని చెప్పుతూ ఇక్కడ రోమియోకు రాసిన పత్రిక 8:5 శరీర అనుసారులు శరీర విషయముల మీద మనసు ఉంచుతారు, ఆత్మ అనుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంచుతారు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవం. ఎలా? ఇప్పుడు ఎన్నోసార్లు నేను నీకు చెప్తున్నాను, నీ ఇమోషన్స్, నీ మూడ్స్, నీ టెంపరామెంట్స్, అంటే నీ భావోద్రేకాలు, నీ కోపతాపాలు, ఇంకా చెప్పాలి అంటే నీ ఇష్టాలు కష్టాలు, నచ్చింది నచ్చింది. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఈజ్ ఈల్డెడ్ అంటూ దిస్ లొకేషన్. ఈ ఏరియాలో ప్రతి ఒక్కళ్ళు కూడా మనం పనిచేస్తున్నాం. అది మనస్సు కంట్రోల్. అయితే ఆత్మ కంట్రోల్ ఏంటి? ప్రశాంతంగా ఉండు ముందు,
ఎవరు చూడాలా నిన్ను? నీ మనస్సాక్షికి నువ్వు లెక్క చెప్పుకోవాలి. ఎవడు ఎప్పుడు చెప్తాడు? అదేంటండి తీర్పు. ఎస్, తీర్పు, జస్టిస్. మనము ఏమి ప్రయత్నం చేస్తామంటే తీర్పు తీర్చుతా ఉంటాం. కనుక బైబిల్ మొత్తం చెప్పబడిన వాక్యము ఒకే ఒక్క వాక్యము ఏమిటి అని మనం చూసినప్పుడు మత్తయి సువార్త 7వ అధ్యాయం 1 మీరు తీర్పు తీర్చుకోండి. మేము అంటే యు డోంట్ జడ్జ్ ఎట్ ఆల్, లెట్ గాడ్ బీ ద జడ్జ్. దేవుడిని తీర్పు. ఎందుకని ఈ తీర్పు మనం దేన్ని బట్టి చేస్తూ ఉంటాము? చూసిన దాన్ని బట్టి. నీవు చూస్తున్నావు, లెక్క కడుతున్నావు, తీర్పు పాలన్నీ తెల్లగా నీళ్ళన్నీ నల్లగా ఎవరు చెప్పాడు? కనుక ఏ రోజునైతే మన జీవితంలో చూచినదాన్ని, రెండవది విన్నదాన్ని బట్టి. ఇప్పుడు ఈ రెండింటిని బట్టే కదా అవ్వమ్మ మోసపోయింది. విన్నది ఏం విన్నది? తన మనస్సుకు రంజింప చేసేటట్లుగా, ఉల్లసింప చేసేటట్లుగా, ఏడవబడేటట్లుగా ఏది విత్తుతుందో ఆ విత్తనం మర్చిపోయింది. ఇది నిజమా? అయిపోయింది. అంటే మీరు తీర్పు తీర్పు చొప్పునే మీకు మీరు కొలుచు కొలత చొప్పునే. తినొద్దు అన్నాడు, ఎందుకు తినాలా? వద్దు అన్నాడు అంటే యు ఆర్ ప్రిపేర్డ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. నీవు ఆ జరగబోయే కార్యాలకి ఎలా ఉండేదంటే, సో సింపుల్. కాలేజీలో ఉండేవాళ్ళము, బయట పోవాలా, ఏం లేదు, ఇక్కడ మనం ఇప్పుడు జాబ్లో చేస్తున్నాము, నీవు ఇప్పుడే కదా వెళ్ళొచ్చేస్తాను అని వెళ్తావు. కానీ అక్కడే యాక్సిడెంట్ జరుగుతుంది. నువ్వు ఆ టైంలో వెళ్ళకూడదు. ద వెరీ ఫస్ట్ ఫండమెంటల్ క్వశ్చన్, నువ్వు ఎందుకు వెళ్ళావు అక్కడికి? నేను నిన్ను పంపలేదే. అంటే నీవు నీ ఓన్ డెసిషన్తో ఇప్పుడే కదా వచ్చేస్తానని వెళ్ళావు. కానీ నువ్వు భద్రతా వలయంలోంచి బయటికి వెళ్తున్నావు, అక్కడ నీకు మరణం సిద్ధంగా ఉంది. అంటే నువ్వు ఆజ్ఞని అతిక్రమిస్తున్నావు. నేనేం చేయలేదండి, నువ్వు చేసావు. యు క్రాస్డ్ ద బోర్డర్. నీవు ఆ భద్రత వలయంలోంచి, అంటే దేవుడు నిన్ను ఎక్కడ పెట్టాడో అక్కడ ఉంటేనే నీకు సేఫ్ జోన్. కనుక అవ్వమ్మ ఆ సేఫ్ జోన్ లో ఇక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడ నీకు డేంజరు, ఇక్కడికి ఎందుకు యూ హ్యావ్ సోన్, నీవు విత్తావు కనుక ఆ పంట కోసుకుంటావు. దీస్ ఆర్ ద ఎథిక్స్, ద గాడ్ ఆఫ్ జస్టిస్. అంటే నీతి, మనిషి నీతి కాదు, దేవుని నీతి. అంటే నీ కంటిలో ఉన్న దూలము ఎంచుక సహోదరుని. అనేక సార్లు మనకి మనం మంచిగా కనబడుతూ ఉంటాం, బట్ నీ మంచితనం దేవునికి వద్దు. దేవుని దృష్టికి నీవు ఏ విధముగా కనబడుతున్నావు? భక్తులందరూ చెప్తుంది ఒకటే, అపవిత్రమైన వాడను, మా నీతి మురికి గుడ్డలు, అయ్యో పాపులలో నేను ప్రధాన పాపిని, నా వంటి వాడిని నువ్వు ఎంచుకున్నావా? ఏ పాటి వాడిని నేను ఎన్నికల ప్రార్థన ఎలా ఎలగొట్టేస్తామో తెలీదు. అయ్య బాబోయ్ బలిని పిల్లిని ప్రభువా. కానీ నిజంగా చూసినప్పుడు ఎంత విచిత్రంగా ఉంటుంది కదా. ఏం విత్తడానికి ట్రై చేస్తున్నావు? ఇక్కడ ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే ద గోల్డెన్ రూల్. ఏంటి ఈ గోల్డెన్ రూల్? మాథ్యూ 7:12, మత్తయి సువార్త 7:12 ఏమని చెప్పబడుతుంది? మనుష్యులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో, వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ద పీపుల్. నీవు మనిషి నుండి ఏమి ఆశిస్తున్నావో అది నువ్వు చేయి. ఇది మొత్తం బైబిల్ చెప్తుంది. అంటే హాయ్ అంటే ఆల్ హాయ్, యారా అంటే యారా అంటారు. అంటే గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. అంటే యూ డూ యార్, ఫస్ట్ నువ్వు చెయ్యి, చేద్దాం, ప్రయత్నం చేద్దాం. అంటే ప్రేమను విత్తేవాడు ప్రేమను కోస్తాడు. ఇప్పుడు విత్తువాని ఉపమానం తెలుసు, మనందరికీ తెలుసు. విత్తే విత్తనం మళ్ళా. కానీ లోకాసు వార్త 8, 13, 14 ఏమంటున్నాడంటే ఆ రెండు వదిలేద్దాం. ఎక్కడ పడినాయి? ఒకటి రాయి మీద పడింది. విత్తనం మంచిదే, కానీ ఎందుకు దిగడానికి ఒప్పుకోంగా, తగ్గించుకోవడానికి ఒప్పుకోంగా, మరి ఎలా పైకి ఎదగలవు? ఎదగలేవుగా. ఇప్పుడు ఒక్క మాటలో అండి, లోయలు కొండలు కలిసి ఉంటాయి. ఇప్పుడు కొండ ఎందుకైంది? పక్కన లోయ ఉంది కనుక. లోయ ఎందుకైంది? పక్కన కొండ ఉంది కనుక. ఇప్పుడు హైట్ మెజర్మెంట్ ఎక్కడి నుంచి చెప్తారు? లోయ నుంచి చేరు. ఆ బాటమ్ లెవెల్ ఆఫ్ ద మౌంట్, అంటే ఆ కింద నుంచి. ఇప్పుడు ఒక 8 అంతస్తులు ఇల్లు ఉందండి. ఈ హైట్ ఎలా మెన్షన్ చేస్తారు? గ్రౌండ్ ఫ్లోర్ నుంచి కాదు, ద బాటమ్ బేస్మెంట్ నుంచి. ఎంత పునాది వేసో, ఎంత పైకి కట్టారు. నీ జీవితము కొలత ఉంది కనుక దాన్ని ఏ కొలతతో కొలుస్తున్నావు? పైన కట్టడం ముఖ్యం కాదు, కింద లోపల. ఇక రెండవది, ఆ పైన ఎదిగారు, కింద బాగుంది, వాళ్ళకి ఆశ ఉంది, ఎదిగారు. కానీ పైన ముళ్ళ తప్పులు వచ్చి, అది ఇంగ్లీష్ లో ఎలా ఉందంటే ద ప్లెజర్స్ ఆఫ్ ద వరల్డ్ అండ్ ద రిచెస్ ఆఫ్ ద వరల్డ్. తెలుగులో ధన ఆశల చేతను మోసముల చేతను అని ఉంది. అంటే నేను చూశానండి, జీతం పెరిగే కొలది కొత్త వాచ్ వస్తాయి,
కొత్త స్టైల్స్ వస్తాయి. నువ్వు దేనికి తక్కువ, అలా నిలబడాలా, నువ్వు నిలబడవచ్చు అంటే నిన్ను ప్రేరేపిస్తారనమాట, నిన్ను ఉద్రేకపరుస్తారనమాట. అక్కడ నీది కాదు, నీ స్టాండర్డ్ నీకు తెలుసు. నీవు తప్పులు లేకుండా బైబిల్ చదవలేవు, పాట పాడడం నీకు రాదు, ఒక్కదానివి నిలబడలేవు. వాళ్ళు నిలబడ్డా నేను నిలబడకూడదా? ఇవే కదా మోసపోవడానికి ఈ రోజుల్లో కారణాలు. అంటే ఒక్కసారి నీ అంతటా నువ్వు నిలబడి ఒకసారి నువ్వు విను. అంటే వాట్ యు ఆర్ యాక్చువల్లీ ద ఇన్సైడ్, నీవు నిజంగా నీ అంతరంగంలో ఏమై ఉన్నావో అదే కదా యథార్థత. ఏ రోజునైతే ఈ నాశనమునకు పోవు ద్వారము విశాలమై ఉన్నది కానీ ఇరుకు ద్వారమున అని చెప్పుతూ చాలాసార్లు మన జీవితంలో ఒక్క మాటలో నేను చెప్పాలంటే యూనివర్సల్ ట్రూత్ ఉంది. ఏంటంటే నీవు మన్ను కనుక మన్నైపోతావు. అంటే దేవుడు నిన్ను నన్ను మట్టికి మార్చేయడానికి చేశాడా? కాదు కదా. కనుక ఏం చెప్పడానికి యూనివర్సల్ ట్రూత్, ఏది చేస్తావో అది నీకు చేయబడదు. ఈ వాక్యాన్ని రాస్తూ సామెతలు 22:8, తెలుగులో దౌష్ట్యమును బట్టి విత్తువాడు కీడును పోయిను. ఇది తెలుగులో ఎలా ఉంది, ఇంగ్లీష్లో అలా కాదు. దౌష్ట్యము అంటే కీడుకి కీడే. నీవు చెడు ఆలోచన మనసులో పెట్టుకున్నావు, పైకి మాత్రం నటిస్తున్నావు. సర్పం చేసింది అదే కదా, దాని కుతంత్రం అదే కదా. ఎప్పుడూ నిన్ను మోసం చేసేవాడు అందగాడిగానే ఉంటాడు. నిన్ను ఈడ్చేవాడు ఎప్పుడూ కూడా నీకు నచ్చే మాటలే చెప్తాడు. ఎంతమంది మనం మోసపోతున్నాం. చివరిగా మనం చూస్తే కీర్తనలు 50వ కీర్తన 21 ఇలా అంటున్నాడు, నీవు ఎన్నో పనులు చేసావు కదా, కానీ నేను మౌనంగా ఉన్నాను. ఒక్కసారి వీటన్నిటినీ నీ ముందు పెట్టి నేను లెక్క అడిగితే, ఈరోజు దేవుణ్ణి నిలదీస్తున్నాను కదా, నేనే ఘోరం చేశాను, నేనే పాపం చేశాను, ఎందుకు నా జీవితం ఇలా బలైపోయింది? ఈచ్ టైం యు ఆర్ ఎడిక్టెడ్. అంటే డ్రగ్ని ఎడిక్ట్ అంటారు. అప్పు చేయడానికి నువ్వు అలవాటు అయిపోయావు, అబద్ధం ఆడడానికి అలవాటు అయిపోయావు, ఎదుటోళ్ళ మీద తిరగబడ్డానికి అలవాటు అయిపోయావు, ఎదుటోళ్ళని ఆడిపోసేసుకోవడానికి అలవాటు అయిపోయావు, కాలాన్ని దూషించడానికి అలవాటు అయిపోయావు, ప్రతిదీ తిరుగుబాటు స్వభావానికి అలవాటు అయిపోయావు. ఇంకా మార్పు అనేది నీకు రాదు. నీవు మారాలి అంటే ఒక్కటే, నువ్వు ప్రశాంతంగా ఉండు, నువ్వు మౌనంగా ఉండు. మౌనాన్ని విత్తు, మౌనం అనే పంట కోసుకుంటావు. శాంతిని విత్తు, శాంతి అనే పంట కోసుకుంటావు. జీవాన్ని విత్తు, జీవం అనే పంట కోసుకుంటావు. ఎప్పుడైతే నువ్వు ప్రశాంతంగా ఉంటావో మళ్ళా వస్తారు రెచ్చగొట్టే వాళ్ళు, ఇంతే కదా చెయ్యి అయిపోతావు. మటాష్ ద మూమెంట్ యూ కన్ అగైన్, దేవుడు నిన్ను నమ్మి ఇంకొక అవకాశం ఇచ్చాడు, కానీ నువ్వు నీ పాత స్వభావాన్ని చూపించావు. అది శరీర స్వభావము, ఆ శరీరము మరణము. ఆత్మ స్వభావము అంటే దేవుడు ఆత్మై ఉన్నాడు. ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో. సత్యం అంటే ఏంటో చెప్పనా? ఏం కాదండి, ఒక్కటే. నీ మనస్సాక్షిలో నువ్వేం చేస్తున్నావు నీకు తెలీదా? అదే సత్యం. నీ మనస్సాక్షే నీకు చట్టం. నీ మనస్సాక్షిలో ఏం పెట్టుకున్నావో మరి ఎదుటోడిని ఎందుకు అంటున్నావు? ఇదే నేను చెప్పాలనుకున్న వాక్యము. శరీరాన్ని బట్టి, శరీరాన్ని చంపేశారు యేసు ప్రభుని, కానీ ఆత్మని చెప్పలేకపోయారు కదా. ఆత్మ జీవింప చేసే ఆత్మ. మొదటి ఆదాము శరీరి ఆయను, కడపటి ఆదాము జీవాత్మ ఆయన. నీలో నాలో జీవం ఉంది. ఆ జీవము లోకానికి వెలుగుగా, ఆ జీవము 10 మందికి మేలుకరముగా, ఆ జీవ మార్గంలో నడవాలి అంటే మొట్టమొదట ఆ ఆత్మ నీలో జీవము కలిగి ఉండాలి. అదే పరిశుద్ధాత్మ. అటువంటి వాక్యము దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన ఈ వాక్యము అనేక మందికి ఆశీర్వాదముగా ఈ రోజు నుంచి ప్రభువా, శరీరాన్ని బట్టి కాక ఆత్మను బట్టి మేము ప్రయత్నం చేయటానికి, ఈ భ్రష్టమైన మనస్సును బట్టి కాక, చెడిపోయిన మనస్సును బట్టి కాక, వక్ర మార్గంలో ఉన్న మనస్సును బట్టి కాక, నీకు అనుకూలమైన మార్గంలో మమ్మల్ని నడిపించమని, కార్యములు చేయమని యేసునామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.